ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈనాటి దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము ఈ రీతిగా వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయన నిన్నగాక మొన్న పుట్టినటువంటి దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, చాలామంది క్రైస్తవేతరులు లేదా క్రీస్తుని ఎరగనటువంటి వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ క్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే కదా పుట్టాడు, మీ ఎలా దేవుడు అని చాలామంది వాదిస్తూ ఉంటారు. అయితే వారికి తెలియనటువంటి నిజం ఏమిటంటే, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, ఆయన యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉన్నవాడు. యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉండే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనం ఎటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే, యుగ యుగాలు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలా సందర్భాల్లో ఆయన గురించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. యోహాను సువార్త 8వ అధ్యాయము 56 నుండి 58 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్ను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి, అబ్రహాము పుట్టక ముందే ఈయన ఉన్నానని ఆయన స్పష్టంగా తెలియపరుచుకున్నాడు. ఎవరుంటారండి ముందు? అది దేవునికి మాత్రమే సాధ్యము. ప్రియులారా, యేసు ప్రభువారు తన మాటల్లో కూడా ఆయన అబ్రహాం పుట్టక ముందే ఆయన ఉన్నవాడని ఎంతో క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి దేవుడు కాదు, అంతకు ముందు ఉన్నవాడు, యుగయుగములు ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రియులారా, కాబట్టి దేవుడు ఏకరీతిగా ఉన్న ప్రభు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏకరీతిగా ఉన్నాడు. అలాగే యోహాను సువార్తలో కూడా 1వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడి ఉంది, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ప్రియులారా, ఈ భూమి మీద ఏదైతే కలిగి ఉన్నదో, ఈ భూమి ఏదైతే కలిగి ఉన్నదో, ఈ ప్రపంచము ఏదైతే కలిగి ఉన్నదో, ఈ సృష్టి ఏదైతే కలిగి ఉన్నదో, ప్రియులారా, ఆయన లేకుండా కలిగి ఉండలేదని దేవుని లేఖనము తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆయన యుగయుగములో ఉన్నటువంటి దేవుడు, ఆయన యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ప్రియులారా, ఈరోజు ఆనాటి ఉన్న దేవుడే ఈరోజు కూడా నీతోనూ నాతోనూ ఉన్నాడు. ప్రియులారా, నీ మాటలు నా మాటలు వింటున్నాడు, నీ మొర నా మొర కూడా వింటున్నాడు. ప్రియులారా, కనుక నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుణ్ణి ఆరాధించి ఆయన ఇచ్చే నిత్య రాజ్యం పొందుకొని, ఆయన మాట ప్రకారంగా ఆయన ఏదైతే మన జీవితాల్లో ఆశపడుతున్నాడో ఆ జీవితం ప్రకారంగా మన జీవితాలు కట్టుకొని ఆయన ఇచ్చే నిత్యరాజ్యం పొందుకునే కృప ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్.